తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో వాలంటీర్లపై విమర్శలు చేయిస్తున్నారని ఏపీ పశుసంవర్ధక శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు మండిపడ్డారు. టీడీపీ నాయకులు కింజరాపు అచ్చెన్నాయుడు, రామ్మోహన్ నాయుడు శ్రీకాకుళం జిల్లా అభివృద్ధికి ఏం చేశారని మీడియా సమావేశంలో ఆయన ప్రశ్నించారు. ఎక్కడ ఎలాంటి అవినీతికి తావు లేకుండా నేరుగా లబ్ధిదారులకు అందించగలిగేటటువంటి ఒక గొప్ప మహోన్నతమైనటువంటి వ్యవస్థ ఈ సచివాలయ వ్యవస్థ. సచివాలయ వ్యవస్థ ఉంది కాబట్టి ఈరోజు ప్రజలందరూ కూడా నిశ్చింతగా గుండె మీద చెయ్యి వేసుకొని సచివాలయ వ్యవస్థ అంటే ఇట్స్ నథింగ్ బట్ ఇట్స్ ద ఫేస్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి గారు. సచివాలయం అంటే మనకు గుర్తు వచ్చేది జగన్మోహన్ రెడ్డి గారు, ఇంకా నన్ అదర్ దాన్ జగన్మోహన్ రెడ్డి గారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారన్నటువంటి ఆ ధైర్యం సచివాలయాలు ఇస్తా ఉంటాయి. ఇలాంటి సచివాలయ వ్యవస్థను కూడా ఇటీవల కాలంలో దూషించడం, తక్కువ చేసి మాట్లాడడం మనం చూసాం. అవగాహన లేనటువంటి వ్యక్తులు చేసేటటువంటి పని. జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ పంచాయతీలు ఉండగా సచివాలయాలు ఎందుకు అని చెప్పేసి అన్నాడు. వాలంటీర్ వ్యవస్థను అయితే పూర్తిగా కించపరుస్తూ మాట్లాడాడు ఆయన. నా ఉద్దేశంలో ఇవేవి పవన్ కళ్యాణ్ స్వతహాగా మాట్లాడినటువంటి మాటలు కాదు. వెంచేదంటే ఆయనకు అంత అవగాహన లేదు. ఆయన మొన్ననే ఒక వీడియో చూశాను నేను. ఎవరో ఇలాంటి మీడియా మిత్రులు ఎన్డీఏ సమావేశంకి వెళ్తున్నారు కదా, ఏం మాట్లాడదాం అనుకుంటున్నారంటే ఆయన ఏం మాట్లాడాడు, బెక్కి ఎలా మాట్లాడాడు మనం చూసాం. అలాంటి వ్యక్తి సచివాలయాల పనితీరు గురించి, వాలంటీర్ల పనితీరు గురించి అవగాహన చేసుకోనో లేకపోతే తెలుసుకొని మాట్లాడతాడని మనం ఊహించలేం. కానీ ఇది చంద్రబాబు మనసులో మాట. చంద్రబాబు బయటికి చెప్పలేక, చంద్రబాబు బయటికి చెప్తే ఏం జరిగిపోతుంది అన్నటువంటి భయంతో ఆ మాటలు పవన్ కళ్యాణ్తో మాట్లాడించాను. రాష్ట్ర ప్రజలందరికీ నేను ఒక విషయం తెలియజేయాలనుకుంటా ఉన్నాను. పవన్ కళ్యాణ్ అనేటటువంటి ముసుగులో పవన్ కళ్యాణ్ అనేటటువంటి వ్యక్తి పేరు చెప్పి, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి ప్యాకేజ్ ఇచ్చి, పవన్ కళ్యాణ్ అనేటటువంటి వ్యక్తికి స్క్రిప్ట్ రాసిచ్చి, ఏం మాట్లాడాలో ఒక రేటు నిర్ణయించి, ఎలా ఎక్స్ప్రెస్ చేయాలనేటటువంటి ఒక రేటు ఫిక్స్ చేసి చంద్రబాబు ఆడిస్తున్నటువంటి నాటకం ఇదని చెప్పి సందర్భంగా ప్రజలందరికీ నేను మనవి చేస్తా ఉన్నాను. చంద్రబాబుకి సచివాలయ వ్యవస్థ మీద అసలు నమ్మకం లేదు. చంద్రబాబుకి నమ్మకం ఉన్నదంతా కూడా జన్మభూమి కమిటీల మీద. చంద్రబాబు పనిచేసేదంతా కూడా జన్మభూమి కమిటీల కోసం. రేపొద్దున చంద్రబాబు ఆలోచన అంతా ఒకటే, ఎలాగైనా సరే ఈ వాలంటీర్ వ్యవస్థను పీకి పరేయాల, ఎలాగైనా సరే ఈ సచివాలయ వ్యవస్థని నిర్వీర్యం చేసేయాల, మళ్ళీ వాళ్ళ తాబేదారుల జన్మభూమి కమిటీలను వేసి ప్రజలను పీల్చి పిప్పి చేసే తప్ప చంద్రబాబుకు నిద్ర పట్టే రకం కాదని ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తాం.